మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. విశ్వేశ్వరరెడ్డి గారు, నేను మిమ్మల్ని ఫస్ట్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే రూమ్ లో ఇంటర్వ్యూ చేశాను, BRS లో ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత మీరు ఓడిపోయారు, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ బర్నింగ్ ఇష్యూ మీద వచ్చాను. కాబట్టి ఎప్పుడు చాలా ఆహ్లాదకరంగా నవ్వుతూ టెన్షన్స్ లేకుండా కూల్గా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ టైము సెకండ్ టైము లేకపోతే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చాలా బ్రాండెడ్ వాడతారు, షర్ట్లు కానీ, షూ కానీ, ప్యాంట్స్ కానీ, వాచెస్ కానీ. నేను వాచ్ పెట్టుకోను. రామరాజ్ 900 రూపాయలు 800 రూపాయల షర్ట్స్, నేను ఎప్పుడు 1000 రూపాయల షర్ట్స్. యూజువల్గా చెప్పాలంటే గుస్సీ అని, LV అని, షూ కూడా. నాకు కూడా షోక్లు ఉన్నాయి. అంటే పత్తాలాడు గుర్రాలు కాదు, లేకుంటే పెద్ద పెద్ద కొత్త కార్లు, వాచ్లు, షూస్లు కాదు, ₹1,00,000 షూస్ కాదు. ఇవి వికారాబాద్ లో చేసిన షూస్. వికారాబాద్ లో చెప్పులు లెదర్, కింద టైర్ రబ్బర్ తోటి ఉంటది. నాకు బంగారం అవసరం లేదు, వాచ్ అవసరం లేదు. నాకు మంచి తిండి తినాలి, ఇంకోటి గుట్టలు ఎక్కాలి, బోటింగ్ పోవాలి. బోట్లు నా దగ్గర ఉన్నాయి. 30 లక్షల రూపాయల బోట్ ఉంది, 30,000 రూపాయల బోట్ ఉంది. తర్వాత నా షోక్లు వేరే, ట్రెక్కింగ్ పోవాలి, మోటార్ సైకిల్ మీద పోవాలి. ఇవన్నీ నా షోక్లు. మీ పిల్లలు కూడా అడగరా, ఎందుకు డాడీ వాళ్ళకి కూడా పెద్ద మీ డ్రెస్లు ఇలా వేసుకుంటారు, కొంచెం బ్రాండెడ్, US నుంచి వాళ్ళు తేవటం గిఫ్ట్లుగా? ఒక్కటి US, ఈ ప్యాంట్ ఒక్కటి US కానీ తక్కినాయన్ని ఇండియానే. అసలు ఈ సోకులు ఉండవు నాకు. ఇంత కాస్ట్లీ షర్ట్ వేసుకోవాలి, దావత్లో కొడితే కొంచెం మంచి షర్ట్ వేసుకుంటా, కానీ ఇదే మోస్ట్ కంఫర్టబుల్, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది నాకు. 42 రామరాజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. అండ్ ఇదేమో ఐజార్డ్ గోల్ఫ్ ప్యాంట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. సో వెరీ కూల్ లైఫ్, నో హడావుడి. నాకు మంచి పెయింటింగ్ ఇష్టము, మంచి మ్యూజిక్ ఇష్టము, మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పెయింటింగ్ ఆ షోక్లు. కానీ ఇవన్నీ షోక్లు ఏంటంటే ఇంకోరికి ధనం చూపెట్టుకుంటందుకు, నాకు అవసరం లేదు. అంతే కదా. నేను 4 లక్షల రూపాయల బూట్లు వేసుకున్నా, నేను ఈ వాచ్ తొట్టుకున్నా, అరే తారే వాళ్ళే పెన్, అదేంది మాంట్ బ్లాంక్ పెన్ లేదని, నా పెన్ గిది ₹2 పెన్. అవును, ఎంత మంచిగా రాస్తుంది అది. మాంట్ బ్లాంక్ ఎంత మంచిగా రాస్తుంది, ఇది కూడా అంత మంచిగా రాస్తుంది. సూపర్. ఇవన్నీ ధనం షో ఆఫ్ చేసుకుంటుంది. కార్లు కూడా పెద్ద హడావుడే ఉండదు. కార్లు కూడా నాకున్నాయి, మా కొడుకు మంచిగా ఉన్నాయి. ఆయన ఆటోమొబైల్, మెకానికల్ ఆటోమొబైల్ స్పెషలైజేషన్ చేసిండు. ఆయన ఇంత పెద్ద బిజినెస్ నడుస్తున్నా కూడా ఆయన చిన్న గరాజ్ నడిపిస్తాడు. అప్పుడప్పుడు ఆయన సాటర్డే సండే టైం ఉంటే పాతకాలు కొని దాన్ని రిపేర్ చేసి అమ్ముతాడు. ఆయన గరాజ్ ఉంది, కానీ పెద్ద బిజినెస్ 1000 కోట్ల బిజినెస్ నడుపుతాడు. కానీ ఇది కూడా ఆయన హాబీ. అట్లా మనిషికి హాబీస్ ఉండాలి, డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు చేపల హాబీ, నా బోటింగ్ హాబీ. ఆ హాబీని కూడా కొన్నిసార్లు రాజకీయాలలో వాడుకుంటా. బోటింగ్ హాబీ అయితే అక్కడ 100 బోట్లు ఇస్తే 100 కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. అట్లా ఎన్నో. ఇప్పుడు నాకు చేపలు, అక్వేరియం చేపలు ఇష్టం, దాన్ని ఓ బిజినెస్గా వాళ్ళకు. నాకు చెట్లు పెంచేది, గార్డెనింగ్ చాలా ఇష్టం, దాని మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా. గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు ఆమ్దాని ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా తింటానికి మష్రూమ్స్ అంటే ఇష్టము. ఇప్పుడు మష్రూమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అది గిట్ సక్సెస్ అయితే కనీసం 1000 నుంచి 10,000 మంది చేవల ప్రాంతం రైతులకు లాభం అవుతుంది. తర్వాత నేను కొత్త యంత్రాలు చేస్తున్నా, కొన్ని యంత్రాలు రైతులకు లాభం అయ్యేటట్టు చేస్తారు. సంగీత గారికి ఆమె కూడా చాలా బిజీ ఉంటుంది, ఎందుకంటే హాస్పిటల్ నడపాలి, మధ్యరాత్రి కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాళ్ళకి హాస్పిటల్స్ ఎన్నో జాగాలు ఉన్నాయి. వాళ్ళకు లండన్లో మెడికల్ స్కూల్ ఉన్నది. తర్వాత విదేశాలలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ మొన్ననే అమెరికా వచ్చింది. తను కూడా చాలా బిజీ. కానీ మేము చాలా మటుకు ప్రయత్నం చేస్తాం ఏంటంటే రాత్రికి 7:30 గంటల వరకు ఇంటికి రావాలి, కనీసం అప్పుడైనా పిల్లలతో ఉండొచ్చు అని. ఇప్పుడు లేదు, ఇప్పుడు మద్రాస్ పోయింది. తను కూడా చాలా బిజీ. ఇక్కడ అపోలో సంగీత గారు చూసుకుంటారు. అపోలోల టెక్నాలజీస్, తర్వాత అపోలోల హ్యూమన్ రిసోర్స్ ఒకరు సంగీత గారు చూసుకుంటారు. ఇంకొకరు అపోలోల ఫైనాన్స్ చూసుకుంటారు. ఇంకొకరు జనరల్ మేనేజ్మెంట్ చూసుకుంటారు. ఇంకొకరు అప్పుడు ఇన్సూరెన్స్, ఫార్మసీస్ ఇవన్నీ చూసుకుంటారు. శోభనా గారు ఇవన్నీ అట్లా డివైడ్ పనులు అట్లా డివైడ్ చేసుకుంటారు. నేను హెచ్ఆర్ మీద, అంటే హెచ్ఆర్ అంటే ఓన్లీ అపోలో హైదరాబాద్ కాదు, మొత్తం అపోలోకు హ్యూమన్ రిసోర్స్. అది అట్లా. టెక్నాలజీ అంటే ఓన్లీ ఇక్కడ కాదు, టెక్నాలజీ మొత్తం అపోలో
ఎక్కువ టెక్నాలజీస్ సంగీత గారే చూసుకుంటుంది. మీ మాంగారు ఇప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నారు? 90+ ఉంటారు కదా. ప్రతాప్ రెడ్డి గారిని కలుస్తుంటారు 90+ కలుస్తుంటారు. మొన్ననే కలిసి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. ఆ. కానీ తను ఎట్లా చూస్తారు అంటే అపోలో ఇప్పుడు 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ అపోలో. అయితే చాలా హాస్పిటల్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫారినర్స్ ఓన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మటుకు హాస్పిటల్స్ ఓన్ బై ఫారిన్ కంపెనీస్. కానీ ఆయన ఎట్లా చూస్తా అంటే ఇది అపోలో నాది కాదు, ఇది నేషనల్ యాసెట్ అండ్ దీన్ని కేర్ టేకర్ నేను అన్నట్టు చూస్తాడు. ఓకే. అయితే 1,00,000 కోట్లున్నా కూడా దాని నుంచి ఆమ్దాని ఇప్పుడు తను ఉండే ఇల్లు ఒకటే ఇల్లు ఉంటుంది. ఆయనకి రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. ఏమైనా ఉంటే అపోలోనే పెట్టాలి, మళ్ళీ తీస్తుడు కాదు. అది తన లైఫ్ కూడా సింపుల్ ఉంటుంది. తనకు కూడా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ ఫుల్లీ డెడికేటెడ్ టు అపోలో అనమాట. ఓకే. ఇది అదొక నేషనల్ యాసెట్ తిరిగి చూస్తాడు, ఆయన పర్సనల్ యాసెట్ తిరిగి చూడాడు. నేను దేశానికి ఇది చేసినాం, ఆడ 1,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలా అపోలో ఫార్మసీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి గుజరాత్ వరకు ఉన్నాయి. 5,500 ఫార్మసీ ఉన్నాయి, ఎంతో మందికి ఉపాధి. ప్రతి అపోలో 90% ఇండియా పాపులేషన్ అపోలో ఫార్మసీ నుంచి 10 నిమిషాల లోపల ఉంటుంది. అయితే ఇదన్నీ తనకి ఇదే అనమాట. ఓకే. వెనకట అండ్ ఇది ఓన్లీ అపోలో కాదు, తనకు పర్మిషన్ వచ్చినప్పుడు అపోలో ఇండస్ట్రీస్ చేసేందుకు అప్పుడు రాజీవ్ గాంధీ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు. అయితే అన్నారు నాకొద్దు పర్మిషన్, ఈ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు పెట్టదలుచుకున్నా చేయాలని. అయితే అప్పుడు హాస్పిటల్స్ బ్యాంక్ లోన్ ఇవ్వలేదు, అది ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేస్తే దానికి లోన్లు వస్తాయి. అయితే సరే మీకు లోన్లు ఇస్తందుకు నేను బ్యాంకులకు చెప్తే అప్పుడు బ్యాంకులన్నీ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉండే, ప్రైవేట్ బ్యాంక్స్ లేకుండే. అయితే నాకు కాదు, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఇవ్వాలి, హెల్త్ కేర్నే ఓ ఇండస్ట్రీ తీరుగా గుర్తించి ఎవరు హాస్పిటల్ పెట్టుకున్నా చేయాలని చేసిండు. కానీ ఎన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా ఇప్పటికి మన ఒంట్లో కొంచెం బాగోలేదంటే అపోలోకి వెళ్ళొద్దాం పద, ఫిలిం నగరాలు అపోలోకి. ఇదే చాలా ఉన్నాయి. అంటే ఆ నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. క్వాలిటీ కంట్రోల్ దానికి అసలు రాత్రి పగలు స్థాయికి చేరినాక నా పని అయిపోయింది అనుకోరు, కంటిన్యూస్గా దాన్ని ఇంప్రూవ్ ఉంటుంది. ఓకే. జేసీ అంటే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అని ఉంటుంది, అది అమెరికా యూరోప్ లాంటి ఉంటుంది. ఆ స్టాండర్డ్స్కి చేయాలని 90% అపోలో హాస్పిటల్స్ ఆ స్టాండర్డ్. ఓకే. వేరే హాస్పిటల్ చాలా మటుకు ఉపాసన గారి ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి అనుకుంటా సార్. ఉపాసన గారు వెల్నెస్ చూసుకుంటారు అనుకుంటా, వెల్నెస్ అని కొన్ని బాధ్యతలు నాకు తెలియదు, నేను డైరెక్ట్లీ అపోలో ఇన్వాల్వ్ లేను. ఓకే. సో మీ పిల్లలతో బాండింగ్ బాగుంటుంది అనుకుంటా, పెద్ద బాబుతో ఎస్పెషల్లీ. ముగ్గురుతో. ఓకే. సో ఎక్కువ కార్స్ అంతా గిఫ్ట్ ఇస్తారు అక్క అని చెప్పేసి 2-3 సార్లు ట్వీట్ కూడా చేశారు. అవును, ముగ్గురుతో మంచిగా ఉంటుంది. ఓకే. అయితే ఆయన కార్ రేసింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము అగేన్స్ట్ ఉంటాం, ఎందుకంటే డేంజరస్ అని. అవును. ఉపాసన ఎంకరేజ్ చేసింది. ఓకే. సద్గురు జగ్గి వాసుదేవ్ ఎంకరేజ్ చేసిండు. ఓకే. కార్ రేసింగ్ పిచ్చిన వాళ్ళకు కార్ రేసింగ్ చేయలేకుంటే రోడ్ల మీద కార్ రేసింగ్ చేస్తారు, యాక్సిడెంట్లు అయితే అది ఇంకా డేంజరస్. ఓకే. అని నా కార్ రేసింగ్ పోవాలని మాకు చెప్పి. ఓకే. మీరు ఇంట్రెస్ట్ చూపకపోయినా ఉపాసన గారు ఫస్ట్ కార్ కొనిపించి గో హెడ్ అని చెప్పారు. అది ఛానల్ కిందట. కానీ ఇప్పుడు నాకు తెలిసి మీ బాబు బాగా ఫేమస్ కార్ రేసింగ్ లో, ఇండియాలో నెంబర్ 1. ఎందుకంటే 2 పెద్ద రేసులు ఉంటాయి, జేకే టైర్స్ది ఇంకా ఎంఆర్ఎఫ్ది. ఒకటే ఒక వ్యక్తి 2 ఏళ్ళు కంటిన్యూస్ గా 2 గెలిచిండు నెంబర్ 1. ఇప్పటివరకు ఎవరు రాలేదు. అనిందిత్ రెడ్డి. ఎస్, తెలుసు, ఐడియా ఉంది. సో ఓవరాల్ గా ఫ్యామిలీ లైఫ్ ఒక పక్కన మళ్ళీ పొలిటికల్ లైఫ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 4th సిటీ ఏదో అనౌన్స్ చేశారు మీ నియోజకవర్గంలో, ఎలా ఉంది సార్ అది ఓవరాల్ గా? అయితే మంచిగా ఉంటుంది కానీ ఆ భూస్వీకరణ కొంచెము పాత ప్రభుత్వం తీరా రియల్ ఎస్టేట్ డీల్ కాదు, అండ్ రైతుల దగ్గర 4 లక్షలకి వాళ్ళ ముఖాన కొట్టి భూమి గుంజుకున్నాడు కాదు. అది ఒక్కటి మాత్రం మంచి చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే. సో ఎనీహౌ థ్యాంక్ యూ సార్. సో మీ బిజీ షెడ్యూల్లో కొంచెం టైం ఇచ్చారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.